మన జీవితాలలో ఆయన వాక్యము సరైన రీతిగా మనకు కావలసిన వాటిని జీవితంలో మనము ఏదైతే పొందుకోవాలని ఇష్టపడతామో, ఏదైతే కావాలని కోరుకుంటామో ఆ వాక్యము మనకు వినిపించి, ఆ దినం పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో వారు అంతా విభ్రాంతి పొందడానికి కారణం ఏంటో తెలుసా? అక్కడ సుమారుగా 16 దేశాల నుంచి వచ్చారు. కప్పదొకియా, ఫిలిప్పు, పొంతు, వేరియస్ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చారు. వారి ఒక భాష ఇంకొకరి భాషకు సరితూగదు. వారు ఇప్పుడు మన తెలుగు భాష చైనా భాషకు ఎలా పొసగదో, వారు వచ్చిన వారి భాషలు ఒకరికొకరు అర్థం కావు. పేతురు లేచి ఆరామిక్ భాషలో మాట్లాడుతున్నాడు. పేతురు లేచి చాలామందికి అన్య భాషలు అంటే పరిశుద్ధాత్మ వరాలు, లేకపోతే భాషలు, దేవుని అందరు చాలామంది భాషలతో మాట్లాడతారు అని అంటారు కదా. వాస్తవానికి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో వారికి వచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది ఏంటంటే, పేతురు అరామిక్ భాష, ఆ దినాల్లో వారు మాట్లాడుతున్న భాష, పేతురు అరామిక్ భాషలో మాట్లాడుతున్నాడు. గలిలయ నుండి వచ్చిన వారికి గలిలయ భాషగా వారికి వినిపిస్తుంది. పొంతు నుండి వచ్చిన వారికి పొంతు భాష వినిపిస్తుంది. కప్పదొక్కయ నుంచి వచ్చిన వారికి కప్పదొక్కయ మాటలు వినిపిస్తుంది. హీబ్రూలకందరికీ హెబ్రీ భాషగా వినిపిస్తుంది. మరి అక్కడున్న కొరింథీ వారికి కొరింథీ భాష వినిపిస్తుంది. నోబడీ ట్రాన్స్లేటర్ వర్ దేర్. అక్కడ ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న పేతురు యొక్క భాషను, ఆయన మాటలను వారికి సరిపోయే భాషలో, వారికి అర్థమగు భాషలో, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో వారు అంటారు, ఇది ఏంటి, ఆయన మాట్లాడుతున్నదేమో వేరే భాషలో, మనకు వినిపిస్తున్నదేమో మన భాష. అది అన్య భాషలు. అన్య భాషలు అంటే మాట్లాడేవాడు మాట్లాడుతుండగా వినిపించేవానికి అర్థం కావాలి. అర్థం కాకుండా ఏదేదో భాషలు నేర్చుకొని మాట్లాడడం అన్య భాషలు కావండి. దయచేసి గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు నేను కించపరచడంలే. పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితానికి వస్తే, నేను చైనాకు వెళ్ళినప్పుడు ప్రసంగం చేసేటప్పుడు నేను తెలుగులోనే చెప్తాను, వారికి చైనా భాషలో వినిపింపబడాలి. ఒక్కసారి నాతో పాటు రండి, వాక్యంలో నుంచి చూద్దాం. అపోస్తుల కార్యములు, నేను ఇంకా వాక్యంలోనికి వెళ్ళాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 7వ వచనం. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయలు కారా. గలిలయలో ఆ దినాల్లో అరామిక్ భాష మాట్లాడేవారు. యేసు ప్రభుల వారు అరామిక్ భాష మాట్లాడేవారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయలు కారా, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. అది టంగ్స్. పరిశుద్ధాత్మ దేవుడు టంగ్స్ అంటే, నేను ఏ భాష మాట్లాడినా నీవు పరిశుద్ధాత్మ పూర్ణుడవైతే ఆ భాషను నీకు ట్రాన్స్లేట్ చేసి వినిపిస్తుంది. యూ డోంట్ నీడ్ ఎ ట్రాన్స్లేటర్, ద హోలీ స్పిరిట్ విల్ బి ట్రాన్స్లేటింగ్ ఇట్. మామూలుగా చాలామంది ఏమంటారంటే, ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి. పెంతెకోస్తు వారు అంటేనే అన్య భాషలు మాట్లాడాలి. ఏదేదో నేను ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దెమ్. నా స్నేహితులు చాలామంది ఉన్నారు పెంతెకోస్తు వారు. ఎందుకు చెప్తున్నాను అంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరము పొందిన వారు ఏ భాషలో మాట్లాడినా నీ భాషగా వినిపిస్తుందండి. మన జీవితాల్లో ఇది గుర్తుంచుకోవాలి. ఆ దేవుడు ఈ దినం నీ భాషలో నీకు అర్థమవులాగున మన వాక్యము మనకు వినిపించాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ దినం నేను సంఘాన్ని గురించి మాట్లాడాలనుకున్నా. వాట్ ఈజ్ ఎ చర్చ్? సంఘమునకు నువ్వు ఎందుకు వస్తావు? సంఘములో నువ్వు ఏమి కోరుకుంటావు? సంఘములో నీకు ఏమి దొరుకుతుంది? ఒక సోల్జరు 22 సంవత్సరాలకు యుద్ధానికి వెళ్ళాడు. భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఒక 16 రోజులు యుద్ధం జరిగింది. తనతో పాటు వెళ్ళిన చాలామంది చచ్చిపోయారు. దేవుని కృపను బట్టి ఇంటిలో అమ్మ ప్రార్థన చేస్తుంది ఆ కుమారుని కోసం. ఆ కుమారుడు కొద్దిపాటి వూండెడ్ సోల్జర్గా బయటకు వచ్చాడు. కొద్దిపాటి దెబ్బలు తగిలాయి, కొంచెం దెబ్బలు తగిలాయి, శరీరం అంతగా కృషించిపోలే.
ఆ యుద్ధం అయిపోయిన తర్వాత అందరికీ ఒక 10 రోజులు సెలవులు ఇచ్చారు. ఆ కుమారుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన బ్యాండేజ్ తనే కట్టుకుంటుంటే వాళ్ళ మమ్మీ చెప్పిందట, పక్కన మిలిటరీ హాస్పిటల్ ఉంది నాన్న, ఆ పక్కన మిలిటరీ హాస్పిటల్కు వెళ్ళు, ఆ మిలిటరీ హాస్పిటల్లో నీకు కావలసిన చికిత్స దొరుకుతుంది. ఈ పిల్లోడు అన్నాడట, లేదు మమ్మీ, నా చేయి నేనే కట్టుకుంటా, నాకు తగిలిన దెబ్బలకు నేనే ఆయింట్మెంట్ పూసుకుంటా. అమ్మ నింది, నాన్న ఒక్కసారి వెళ్ళిరా, లీవ్లో ఉన్నావు కదా. ఈ కుమారుడు జాగ్రత్తగా వినాలి. ఈ కుమారుడు ఆ హాస్పిటల్కు వెళ్ళాడు. హాస్పిటల్ చాలా సుందరంగా ఆకర్షణీయంగా ఉంది. ఆ భవంతి చాలా చూడ్డానికి చాలా బాగా ఉంది. వెళ్తేనే ఒక పెద్ద 2 డోర్లు ఉన్నాయి. ఆ డోర్ల మీద ఒకదాని మీద రాశారు, ఏమని రాశారంటే సివియర్లీ వూండెడ్ సోల్జర్స్, అంటే తీవ్రంగా దెబ్బలు తగిలిన వారు ఆ డోర్ నుంచి వెళ్ళాలా. కొంచెము దగ్గర వారు వూండెడ్ సోల్జర్స్, కొంచెము దగ్గర వారు రెండవ డోర్ నుంచి రండి అని ఉంది. తనను చూసుకున్నాడు. తన శరీరానికి కొంచెమే దెబ్బలు తగిలాయి, కాళ్ళు చేతులు ఏం తీయలేదు కదా అని రెండవ డోర్ నుంచి లోపలికి పోయాడు. రెండవ డోర్ నుంచి లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ మళ్ళీ రెండు డోర్లు కనిపించాయి. అందులో ఉన్నాయి, ఒకటి దిస్ ఈజ్ ఫర్ ఆఫీసర్స్ అని ఒక డోర్ మీద ఉంది, ఇంకొక డోర్ మీద నాన్ ఆఫీసర్స్ అని ఉంది. తను సోల్జర్ నండి, ఆయన ఆఫీసర్ కాదు, మిలిటరీ ఆఫీసర్ కాదు. కాబట్టి రెండవది సోల్జర్స్ అన్న దాని డోర్లో లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ లోపల ఒక మాట ఉంది, డూ యూ వాంట్ ట్రీట్మెంట్, ఒక దాని మీద డూ యూ వాంట్ ట్రీట్మెంట్ ఆర్ యూ డోంట్ వాంట్ ట్రీట్మెంట్. అమ్మ పంపించింది కాబట్టి వచ్చాను, ఐ డోంట్ వాంట్ ఎనీ ట్రీట్మెంట్ అని ఆ రెండవ డోర్ను ఒత్తి బయటికి వెళ్ళాడట. మళ్ళీ మెయిన్ డోర్ మీద ఉన్నాడట. హాస్పిటల్లో 45 నిమిషాలు గడిపాడు. తనకేమి దొరకలే. ఇంటికి వచ్చాడు. అమ్మ అడిగింది, నాన్న డాక్టర్ ఇంజక్షన్ వేశాడా? ఆయన అన్నాడంట, అమ్మ ఒక్క డాక్టర్ను నేను చూడలేదమ్మా, ఒక ఇంజక్షన్ను నేను చూడలేదమ్మా, ఒక ట్యాబ్లెట్లు నేను చూడలేదమ్మా, పెద్ద మిలిటరీ హాస్పిటల్ అనే బోర్డు ఉందమ్మా, అక్కడ డోర్ల కన్నా డాక్టర్లు లేరమ్మా, అక్కడ డోర్లు ఉన్నాయమ్మా, డాక్టర్లు లేరమ్మా. నాకు వచ్చిన ఈ యొక్క మిగిలిన ఈ 7-8 రోజులు నా దగ్గర నా క్యాంపులో ఇచ్చిన మందులు నా దగ్గర ఉన్నాయా, వేసుకుంటానమ్మా. ఈ దినాలలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు అంటాడు, గొర్రెల ద్వారమును నేనే, నా దగ్గరకు వచ్చేవారు ఈ ద్వారములో కాకుండా తండ్రి దగ్గరికి రారని చెప్పాడండి. ఈ దినాలలో సంఘాలలో నన్ను క్షమించండి, ఈ సంఘాలలో 2-3 డోర్లు పెట్టుకోవడం లేదా? ఎవరికి కావాలంటే ఆ డోర్లు పెట్టుకొని ఆ డోర్లు కూడా లోపలికి రావడం లేదా? ఒకడు నేను 2 అంటాడు, ఇంకొకడు 3 అంటాడు, ఒకడు వాడితోనే మాట్లాడతానంటాడు, ఇంకొకడు వాడితో మాట్లాడనంటాడు. జరగడం లేదా? మీరు క్రీస్తు చేత కట్టబడిన వారైతే, మీరు క్రీస్తు యోధులైతే, మీ పాతవి గతించను సమస్తము కొత్తవాయను కదా. ఆయన పరిశుద్ధమైన పావనములో రక్తములో కడుగుకొన్న మీరు, కొరింథీయులో ఏమంటాడు తెలుసా? మీకు తెలివి లేదా? మీకు బుద్ధి లేదా? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? ఒకడు నేను పౌలు వాడనంటాడు, ఇంకోటి నేను అపోస్తుల వాడనంటాడు. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? ఈ ఉదయకాలం మీతో చూటిగా అంటున్నానమ్మా, పరలోకానికి ద్వారము ఒకటే, అది ఇరుకు ద్వారమమ్మా. సంఘములో మొన్నటి దినం నేను ఎవరితో మాట్లాడుతా అంటే ఆయన నన్ను అంటాడు, పాస్టర్ గారు మీరు 2-3? నన్ను అడుగుతాడు, మీరు 2-3? నేనన్నా, నేను 5 అయ్యా, 2 + 3 = 5, JESU. మీరు అది కాండమ్మా, అది మన బతం, అది మన జాతి, అది మన కులం. నేను మీకు చెప్పాలి, బైబిల్లో నేను చాలా ఎతికా, కులాలు పెట్టుకొని జీవించేవారు క్రైస్తవులు కారు. క్షమించండి నన్ను. ఎందుకు చెప్తున్నానో తెలుసా? మనము క్రీస్తులో ఉన్నవారం, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, అది లూకా సువార్త 11వ అధ్యాయంలో పరలోకపు ప్రార్థన ఉంది. పరలోకపు ప్రార్థన చేసి ఉన్న వారందరూ పరలోకపు దేవుని తండ్రి బిడ్డలు కారండి.
పరలోకపు తండ్రి ప్రార్థన చేసిన వారందరూ ఒక్కసారి నాతో పాటు లూకాసు వార్తకు రండి. లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయం. 11వ అధ్యాయం మొదటి వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము మొదటి వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయమని ఆయనను అడిగెను. అందుకు ఆయన చెప్పాలి, మీరు ప్రార్థన చేయునప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఒక్క నిమిషం. ఈరోజు నా బైబుల్ మెసేజ్ అంతా పరలోకమందున్న నా తండ్రి. లూకాసు వార్త 11వ అధ్యాయము 2వ వచనంలో మీరు ప్రార్థన చేయనప్పుడు ప్రభు ఏమన్నాడు? ఏమనుందమ్మా? అది కథ. లూకా ఏమో తండ్రి పరలోకమందున్న అనలే. జాగ్రత్తగా గమనించాలి. హీ డిడ్ నాట్ మెన్షన్ ఫాదర్ ఇన్ హెవెన్. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు మాట్లాడేటప్పుడు యేసు నోట్లో, మత్తయి సువార్త చాలాసార్లు చెప్పిన 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ వచనము యేసు ప్రభుల వారు కొండ మీద చేసిన ప్రసంగం. ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయం ఇలా ప్రారంభమవుతారు. ఆయన కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగను, ఆత్మ విషయమై దీనిలో వారు ధన్యులు, పరలోక రాజ్యం, ఇలా చెప్పుకుంటూ 7వ అధ్యాయము 24వ వచనంలో, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద ఎద్దు కట్టుకుంటూ బుద్ధిమంతుడు పోలి, దానితో క్లోజ్ అవుతుందండి. మత్తయి సువార్తకుడు రాసేటప్పుడు జాగ్రత్తగా వినాలి. మత్తయి సువార్తకు రాసిన వాడు యూదుడు, లూకా డాక్టర్, అన్యుడు. ఆయన యేసు ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థన చెప్పేటప్పుడు ద హెవెన్లీ ఫాదర్ వాస్ నాట్ హిస్ ఫాదర్, అందుకే ఆయన తండ్రి అని అన్నాడు. జాగ్రత్తగా వినాలి. సంఘములో కూర్చున్న చాలామందికి తండ్రి ఈ లోకపు తండ్రితో వారు ప్రార్థన ప్రారంభం చేస్తున్నారు. యువర్ గాడ్ ఈజ్ ఇన్ హెవెన్ అండ్ హీ బికమ్స్ యువర్ హెవెన్లీ ఫాదర్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ దినాలలో సంఘము పరలోకమందున్న తండ్రిని గురించి ఆలోచిస్తే, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, భూలోకమున ఉన్న తండ్రిని కానీ భూలోకమున ఉన్న ఇంటిని గురించి ఎక్కువ ఆలోచించడండి. మన జీవితాల్లో మనం చేసే పొరపాటు ఇదే. మన జీవితాల్లో మన సిద్ధాంతాలు, మన కులాలు, మన మతాలు, మన జీవితాల్లో చేసుకున్నవన్నీ మన 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 మనస్సులో ఉంచుకొని తండ్రిని నీకు కావలసిన రీతిగా ఆయనను మార్చుకొని ఆయనను నువ్వు అడగటానికి నువ్వు ఇష్టపడతావు. యేసు శారీరధారి అయిన యేసు నోటి నుండి వచ్చిన మాట, మీరు ప్రార్థన చేయునప్పుడు తండ్రి అనలే, ఏమన్నాడమ్మా? పరలోకమందున్న మా తండ్రి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వెన్ యూ డూ దిస్ ప్రేయర్, ఎంతమంది చేస్తారండి ఈ ప్రార్థన? చేతులు ఎత్తుతారా? ఎంతమంది పరలోక ప్రార్థన చేస్తారు? ఇంకా కొంతమంది ఎత్తలే. ఐ వాంట్ టు సీ యువర్ హ్యాండ్స్. పరలోక ప్రార్థన ఎంతమంది చేస్తారు? ఎత్తడి చేతులు బాగా ఎత్తారు, దేవుడు చూస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఒక ప్రశ్న, పరలోకమందున్న మా తండ్రి అన్న నీవు ఈ పరలోకాన్ని గురించి ఏం ఆలోచించు? పరలోకానికి వెళ్ళే ద్వారం ఇది సంఘము పరలోకానికి వెళ్ళే ద్వారమయ్యా. పరలోకపు తండ్రిని గురించి మాట్లాడతావు, పరలోకపు తండ్రికి ప్రార్థన చేస్తావు, పరలోకాన్ని గురించి నువ్వు ఆలోచించావు, పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచన కూడా నీకు లేదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక భక్తుడు అన్నాడు, అందుకే యేసు ప్రభుల వారు మార్కు సువార్త 2:7లో ఉన్నాడు, రోగులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు ఎక్కర్లేదు. దిస్ చర్చ్, ద చర్చ్ షుడ్ బి ఎన్ హాస్పిటల్. The church should be an hospital for sinners and saved sinners.
దిస్ ఈజ్ నాట్ ద గ్యాలక్సీ ఆఫ్ సెయింట్స్. గమనించండి, ద చర్చ్ షుడ్ నాట్ బి ఎ గ్యాలక్సీ ఆఫ్ సెయింట్స్. రక్షింపబడిన ఉత్తమ స్థితిలో ఉన్న దేవుని సేవకుల కొరకు సంఘం కాదండి. చర్చ్ ఈజ్ ఎ హాస్పిటల్ ఫర్ ద సిన్నర్స్ అండ్ సేవ్డ్ సిన్నర్. ఐఎమ్ ఎ సేవ్డ్ సిన్నర్, ఐఎమ్ నాట్ ఎ సెయింట్. సంఘములో చాలామంది సెయింట్స్గా ఉన్నారు. పరలోకపు తండ్రి వారికి కేవలము తండ్రి మాత్రమే, పరలోకము కాదమ్మా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభు నోటి నుండి రాసిన మత్తయి కానీ, యేసు ప్రభు మాటలను చెవి ద్వారా రాసిన లూకాలో ఉన్న వ్యత్యాసం మీరు గమనించాలి. లూకా క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, లూకా 11వ అధ్యాయము బాగా గమనించాడు. 11వ అధ్యాయము 3-4 వచనాలు. 11వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు దయచేయము. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయములో ఆయన యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన ఒకసారి గమనించండి. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు భూమి యందును నెరవేరునుగాక, మా అనుదిన ఆహారము నేడు. దినము అంటే హీఈస్ ఆస్కింగ్ ఫర్ ద నెక్స్ట్ ఆల్ త్రూ ద మంత్. మత్తయి ఏమంటున్నాడు? నేడు ఈ దినం కావాల్సింది. నేడు అను దినాన్ని గురించి నువ్వు ఆలోచించాలి. రేపు నువ్వు పరలోకాన్ని గురించి ఆలోచించాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, గమనిద్దాం. ఈ దినం పరలోకమందున్న మా తండ్రి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నోట నుండి వచ్చిన మొదటి మాట ఏంటో తెలుసా? ఆయన బాప్తిస్మం తీసుకొని మత్తయి సువార్త 3-4 అధ్యాయంలో బాప్తిస్మం శోధింపబడిన బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి. ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ హెవెన్, పరలోకములో ఉన్న పరలోకపు సభ్యుడవైతే పరలోకాన్ని గురించే మాట్లాడతాం. నూతనంగా మన లోకసభ ఎలక్షన్స్ జరిగాయి. చాలామంది కొత్త వాళ్ళు ఎంపీగా సెలెక్ట్ అయ్యారు, అవునా? చాలామంది కొత్త సెలెక్ట్ అయ్యారు. మొన్న శుక్రవారమో శనివారముతో పార్లమెంటు ఫస్ట్ సెషన్ బడ్జెట్ సెషన్ ప్రెసిడెంట్ స్పీచ్తో క్లోజ్ అయింది. ఆ ఎంపీలు రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళా జూలై 11th 17th నుంచో మళ్ళీ స్టార్ట్ అవుతుంది మాన్సూన్ సెషన్. ఈ మధ్యలో గ్యాప్లో వారు ఇంటికి వెళ్ళిన తర్వాత వారు దేని గురించి మాట్లాడతారయ్యా? చెప్పండి, దేని గురించి మాట్లాడతారు? పార్లమెంటు భవన్ గురించి మాట్లాడతారు, అక్కడ ఉన్న ఎంపీస్ని గురించి మాట్లాడతారు, అక్కడ ఉన్న మినిస్టర్ని గురించి మాట్లాడతారు. బీజేపీ అయితే ప్రైమ్ మినిస్టర్ మోడీ వేసుకున్న డ్రెస్సును గురించి మాట్లాడతారు. అపోజిషన్ ఇండియా గ్రూప్ అయితే లోకసభలో రాహుల్ గాంధీ మాట్లాడిన తీరును గురించి మాట్లాడతారు. దాన్ని తప్ప వారు వేరే గారి గురించి మాట్లాడతారు. ప్రశ్న, నీవు పరలోకపు వాసివైతే ఎప్పుడైనా పరలోకాన్ని గురించి నువ్వు మాట్లాడావా? యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చాడు. ఆయన నోటి నుండి వచ్చిన మొట్టమొదటి మాట, పరలోక రాజ్యము సమీపించి ఉంది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మన జీవితాల్లో ప్రతిరోజు ఆ దేవుని పేరటే కూడుతున్నాం. యేసు పేరటనే మనం కూడుతున్నాం. యేసు పేరటనే మనం సహవాసానికి వస్తున్నాం. యేసు పేరటనే బల్ల తీసుకుంటున్నాం. కీర్తింతుని ఇంతకుముందు నేను నా కూతురు పాడిన పాటలో ఆయన నామాన్నే స్తుతించాం. మన జీవితాల్లో మీరు గమనించండి. డిడ్ యూ థింక్ అబౌట్ దిస్ కింగ్డమ్ ఎట్ ఎనీ టైం? పరలోకమున తండ్రి ఒక రాజ్యం ఉందని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఆ రాజ్యానికి ఒక రాజు ఉన్నాడని ఆలోచించావా? ఆ రాజ్యానికి నువ్వు ఎప్పుడైనా సభ్యుడు కావాలని అర్జీ పెట్టుకున్నావా? ఆధార్ కార్డులు చేంజ్ అవుతాయంట ఈ రాత్రి నుంచి. అందరూ చాలా జాగ్రత్తగా ఆధార్ కార్డులు అప్లోడ్ చేసుకోవడానికి ఉన్నారు. కెన్ ఐ ఆస్క్ యూ దిస్? డిడ్ యూ అప్లోడ్ ద మెంబర్షిప్ ఆఫ్ హెవెన్? పరలోకములోని సభ్యత్వము, నీవు బాప్తిసం తీసుకున్నప్పుడు సభ్యత్వమును ఏదైనా అమెరికాలో ఉంటే, చేంజ్ ఆఫ్ అడ్రస్ ఉంటే, నీ జీవితంలో చేంజ్ ఆఫ్ బిహేవియర్ ఉంటే, పరలోకంలో నీ సభ్యత్వాన్ని ఎప్పుడైనా అప్డేట్ చేసుకున్నావా? లేదే.
క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, దానియేలు 2వ అధ్యాయము 44వ వచనంలో దానియేలు అంటాడు, మహోన్నతుడగు దేవుని రాజ్యం అదే. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, దేవుని బిడ్డలంగా దేవుని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి ఆలోచించేవాడు ఎవడు తనను గురించి, ఈ లోకాన్ని గురించి ఆలోచించడండి. ఇది శపింపబడిన భూమి. నీ వలన, ఆదాముతో దేవుడు అన్నమాట, నీ వలన ఈ భూమిని గురించి ఎంత మక్కువండి. 6 అడుగుల భూమి మనకు సరిపోదా? 6 అడుగుల మట్టి మనకు సరిపోదా? ఈ ఉదయకాలం నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి. యు ఆర్ సో లవింగ్ దిస్ బర్త్. ఈ భూమిలో నువ్వు పుట్టావు కనుక, ఈ భూమిలో నువ్వు నశించిపోతున్నావు కనుక, ఈ భూమిలో నిన్ను పాతి పెడతారు కనుక ఆ భూమిని గురించి అంత ఆలోచిస్తున్నావే. పరలోకం నుంచి వచ్చి పుణ్యరక్తాన్ని కార్చి నిన్ను కుమారుడుగా చేసుకున్న యేసు ప్రభు యొక్క రాజ్యాన్ని గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించడం లేదే. సంఘం, ఏ సంఘం అయితే దేవుని రాజ్యాన్ని గురించి ఆలోచిస్తుందో అదే జీవించే సంఘం. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, మానవులు అనేక రాజ్యాలను చేసుకున్నారండి. మన ముందు చాలా రాజ్యాలు పోయాయి. బైబిల్లో మనము చూస్తే ఐగుప్తు రాజ్యం ఉంది, బబులోను రాజ్యం ఉంది, మేడా పర్షియా రాజ్యం ఉంది, గ్రీకు రాజ్యం ఉంది, రోమా సామ్రాజ్యం ఉంది, యూదుల సామ్రాజ్యం ఉంది. ఇలా ఎన్నో సామ్రాజ్యాలు ఉన్నాయి. మనకు బాగా అర్థం కావాలి అంటే ఒక 100 సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ సామ్రాజ్యం కూడా చూసాం. పోయిందా? నీ సామ్రాజ్యం కూడా పోతుందమ్మా. పోయే సామ్రాజ్యం గురించి ఇంతగా ఆలోచించే నీవు క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, లూకాసు వార్త 1వ అధ్యాయము 33లో యేసు ప్రభు పుట్టేక ముందు గాబ్రియేలు దూత వచ్చి, క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, గాబ్రియేలు దూత వచ్చి యోసేపుకి ఏమంటాడో తెలుసా? అతని రాజ్యమునకు అంతము లేదు. టెంపరీ రాజ్యాలను గురించి, టెంపరీ జీవితాన్ని గురించి, టెంపరీగా నివసిస్తున్న ఈ గుడారాన్ని గురించి నీవు అంతగా ఆలోచిస్తున్నావే. పర్మనెంట్ రాజ్యం, నిరంతరం ఉండే శరీరాలు, నిరంతరము నీ సభ్యత్వం అక్కడ ఉండగా నీవు ఆ రాజ్యాన్ని గురించి ఎందుకు ఆలోచించావు? ఈ ఉదయకాలం క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, మరియమ్మ దగ్గరికి గాబ్రియేలు వచ్చి చెప్పిన మాట ఒక్కసారి లూకాసు వార్త 1వ అధ్యాయం, ఒక్కసారి లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయము 33వ వచనం. బైబిల్ ఉన్న వారిది ఇవ్వండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 33వ వచనం. ఆయన 32-33, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన రాజ్యము ఏమంటామా? మీ బైబిల్లో అట్లే ఉందా? అంతమైపోతుందని ఉందా? ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. అశాశ్వతమైన ఎన్నో రాజ్యాలు వచ్చాయి, ఎన్నో రాజ్యాలు వెళ్ళిపోయాయి, ఎంతో గొప్ప వారు వచ్చారు. అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నాడు, సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అన్నారండి. ఈ దినాల్లో వారి ఆ బకింగం ప్యాలెస్లో కూర్చోడానికి బట్టలు లేరట, వండడానికి బట్టలు లేరట, తినేదానికి రాజులు లేరట. ఆలోచిస్తున్నారా? ఈ ఉదయకాలం నిన్ను నువ్వు ఆలోచించుకోవాలి. అంతము లేని రాజ్యమా, అంతమైపోయే రాజ్యమా? నీవు దేని గురించి ఆలోచిస్తున్నావు? క్రీస్తునందు ప్రేమల వాళ్ళరా, ఆయన పరిచర్య ప్రారంభంలోనే ఆయన ఆ రాజ్యాన్ని గురించి మాట్లాడాడు. ఈ ఉదయకాలం మొట్టమొదట నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాల్సిందే. రక్షింపబడి ఆయన పరిశుద్ధమైన గ్రంథంలో రాసుకున్న జీవ గ్రంథంలో నీ పేరు ఉన్నవా? ఇంకా ఇప్పుడు దాకా ఉందా? కొట్టేశాడా? నిర్గమకాండ 33-32 ఏమంటుందండి? ఎవడు నా ఎదుట పాపము చేశాడో వాని పేరును నా జీవ గ్రంథంలో నుండి తుడిచివేస్తున్నా. ఈ ఉదయకాలం డిడ్ యూ అప్గ్రేడ్ యువర్ మెంబర్షిప్ ఇన్ హెవెన్? ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్న చేసుకోమా. నీ జీవితంలో నిన్ను నువ్వు ప్రశ్న చేసుకోమా. రక్షింపబడ్డా, దేవునితో తిరుగుతూ ఉన్నా, దేవునితోనే ఉన్నా లక్షల మంది, 6 లక్షల కాల్బలాలు, వారితో పాటు ఇంకొక 20 లక్షల మంది అంట, పిల్లలు స్త్రీలు కలిస్తే 32 లక్షల మంది కనాను దేశానికి బయలుదేరారు. ఎంతమంది చేరారమ్మా? వారిని పిలిపించుకొని భయంకరమైన అద్భుత కార్యాలు చేసిన మోసే చచ్చిపోయాడు. చేసిన కర్ర చేత పట్టుకోకుండా ఆ శ్రేష్టమైన కార్యాలు దేవుని కొరకు చేసిన అహరోను చచ్చిపోయాడు.
వాట్ యామ్ ఐ అండ్ వాట్ ఆర్ యూ? ఇద్దరు యెహోషువ కాలేబులు తప్ప కనాను దేశానికి ఎవరు వెళ్ళరు. యు ఆర్ ఆల్ సో కేర్లెస్ అబౌట్ యువర్ హెవెన్. నో, జీవితంలో లోకములో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, పరలోకానికి గమని ఇదే. ఇది దేవుని రాజ్యము యొక్క దేవుని యొక్క ప్రారంభ స్థలం అండి. చాలామంది సంఘాలలో మెంబర్షిప్ ఎందుకట? పెళ్ళిళ్ళు చేసుకునే కట కాదమ్మా, పరలోకానికి వెళ్ళడానికి, జీవితము బాగుపరుచుకోవడానికి, నీ జీవితమును అప్డేట్ చేసుకోవడానికి, నీ జీవితాన్ని క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా. ఏ రాజ్యాన్ని గురించి నేను మాట్లాడుతున్నానో ఆ రాజ్యాన్ని గురించి నువ్వు ఎప్పుడైనా ఎవరితో అయినా చర్చించావా? ఆ రాజ్యాన్ని గురించి ఎప్పుడైనా కూర్చొని ఆలోచించావా? ఎప్పుడు కూర్చున్నా నీ రాజ్యమే. మళ్ళీ పరలోక ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటావు? నీ రాజ్యము. ఎవరు రాజ్యం అంటమా? ఒక సలహా ఇవ్వనా? మీరు పరలోక ప్రార్థన చేసేటప్పుడు మీ ప్రార్థనలో నా రాజ్యం వచ్చుగా కానీ ప్రార్థన చేయండి. జీవితంలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ, నీవు రాజువు కావు, నీకు రాజ్యం లేదు, గమనించు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఏ రాజ్యం గురించి ఆయన మాట్లాడుతున్నాడో, ఏ రాజ్యంలో నీవు మన జీవితాలలో మన విశ్వాసము, మన సహవాసము అంతా మన సంఘంలోనే ఉందమ్మా. మన సంఘంలో మనం చేస్తున్న ప్రతి ప్రార్థన, మనం చేస్తున్న ప్రతి పరిచర్య, మనం వింటున్న ప్రతి ప్రసంగం, మనం చేస్తున్న ప్రతి స్తుతి ఆరాధన ఆ పరలోకానికి వెళ్తుందమ్మా. ఆ పరలోకానికి వెళ్తున్న దాని గురించి చేస్తున్నా నీవు ఆలోచించకపోతే ఎలా? Somehow God is prompting me. I don't know whether you will have August or not. ఆగస్టు మీకు ఉందో లేదో నాకు తెలియదు. ప్రభు వస్తాడేమో. నీవు విడిచిపెట్టబడితే, ఎత్తబడే గుంపులో నేను ఉంటాను అనుకున్నప్పుడు అందరినీ పక్క ఉన్న వాళ్ళు లేచి వెళ్ళిపోతుంటే రొమ్ము కొట్టుకుంటావంట. నీ జీవితాన్ని నువ్వు అప్డేట్ చేసుకో. నీ జీవితంలో ఒకవేళ ఎవడు నా ఎదుట పాపము చేసానో వాని పేరు జీవగ్రంథంలో నుండి తుడిచివేస్తానన్న దేవుని మాట నువ్వు జ్ఞాపకము చేసుకో. ఇప్పుడు నువ్వు అడగాలి దేవుణ్ణి, అయ్యా రక్షింపబడినప్పుడు జీవగ్రంథంలో నా పేరు రాశావు, భయంకరమైన జీవితం జీవిస్తున్నా, నా పేరు కొట్టేశాడయ్యా, ఎత్తబడే గుంపులో నేను ఉండనయ్యా. సంఘము నీ జీవితంలో తిరిగి దేవుని రాజ్యములో నమోదు చేసుకోవడానికి వస్తున్నామమ్మా. అందుకే సంఘం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, ఇది సామ్రాజ్యాలు కట్టుకోవడానికి కానీ, ఇందులో మా మత ఆలోచనలు ఉండటానికి కానీ, ఇది కులమత భేదాలు సృష్టించడానికి కానీ క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా ఆ రాజ్యములో స్థలం లేదమ్మా. I was so unhappy. I was so unhappy when one of the person has asked me. జీవితంలో గమనించండి, నేను యేసు తప్ప ఏ కులాన్ని ఎరగనండి. నా కులం యేసు కులం అండి, నా మతం యేసు మతం అండి. నా జీవితంలో నాకు ఒకే ఒక మార్గదర్శకుడు, ఆయన యేసండి. నాకు కులము లేదు, నాకు మతము లేదండి. ఉదయకాలం మీరు గమనించాలి, కుల మతాలను గురించి నువ్వు ఆలోచిస్తుంటే విడిపింపబడతావు. జాగ్రత్త. వై షుడ్ యూ రైట్ యువర్ నేమ్ వెన్ యూ క్లెయిమ్ దట్ యు ఆర్ 2 and 3? పరలోకంలో ఇది లేదుగా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ఆలోచించండి. సామ్రాజ్యాలు మన సామ్రాజ్యాలు కట్టుకుంటున్నాం, మన ఆలోచన ధోరణి వెళుతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా మనుషుల రాజ్యం ఈ భూమి మీద నాశనం అయిపోతుందంట. రెండవ పేతురు పత్రిక క్రీస్తునందు ప్రియమైన 3వ అధ్యాయం 10వ వచనంలో, మిక్కుటమైన వేండ్రముతో నీవు నివసిస్తున్న భూమి లయమైపోతుంది. వాట్ హ్యాపెన్స్ టు యువర్ హౌస్? చూద్దామా ఒకసారి పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం పేతురు రాసిన కొత్త నిబంధనలో 219వ పేజీ 10వ వచనం. ఒక్కసారి మీ బైబిల్లో జాగ్రత్తగా చదవండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చును. అంటే ఏం చేస్తామమ్మా? దొంగ వస్తాడని తెలిస్తే ఒక కుక్కను పెంచుకుంటాం, ఒక గార్డును పెట్టుకుంటాం, కావాలంటే రాత్రంతా మనమే మేలుకుంటాం, ఏదో ఒకటి చేస్తాం కదా. దొంగ వచ్చినట్టు ఉంటుందంట. బాగా గమనించండి. నీ ఇంట్లో కుక్క ఉందా? నీ గార్డును ఏమన్నా పెట్టుకున్నావా?
రాత్రి పగలు నిద్రపోకుండా యేసు వస్తాడని ఏమన్నా కాచుకొని ఉన్నావు? బాగా గమనించండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చినము. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. జాగ్రత్తగా వినండి. భూమియు దాని మీదున్న కృత్యములు కాలిపోవును. అమ్మా, నీ ఇల్లు ఏమవుతుంది తల్లి? నీ స్థలం ఏమవుతుంది తల్లి? నీ పొలాలు ఏమవుతాయి తల్లి? ఒకసారి ఆలోచించు. ఇఫ్ ఇట్ కమ్స్ టుమారో, ఇప్పటిదాకా నీవు ఆలోచించిన ఆలోచనలు ఏమవుతాయమ్మా? ఆయన రాజ్యం. ప్రభు అంటాడు. అందుకే మత్తయి సువార్త ఈ వాక్యము చెప్పే కంటే ముందు ప్రభు పరలోకమందున ఒక్కసారి నాతో పాటు, ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం, ఒక్కసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. ప్రార్థన చేయడానికంటే ముందు, ప్రభు పరలోకమందున్న మా తండ్రి అనే కంటే ముందు ప్రభు ఒక మాట చెప్పాడు. 8వ వచనం, మత్తయి 6:8. మీరు అమ్మమ్మ మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. మీరు మీ తండ్రిని అడుగక మునిపే. ప్రాబ్లం ఏంటంటే నువ్వు అక్కరలేకుండా జీవిస్తున్నావు అంటే తండ్రికి చెప్పలే. తండ్రిని అడగకుండా నీవు అభివృద్ధిలోనికి వస్తున్నావు, తండ్రికి చెప్పలే. ఈ ఉదయకాలం నీవు గమనించాలి. 2 పేతురు 3:10 చదివిచ్చా. భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవును. ఇంత కష్టపడి చేసింది దీనికా? ఇంత కష్టపడి చేసిన ఈ భూమి మీద దీనికా? క్రీస్తునందు ప్రేమిన వాళ్ళ గమనించండి. దేవుడు అంటాడు, మీరు మీ తండ్రిని అడగక మునిపే. ప్రశ్న ఏంటంటే, మీకు ఆ తండ్రి తెలుసా? మీకు ఆ తండ్రితో అంత ఇంటిమసీ ఉందా? నీకు కావలసిందేదో అడగాలంటే ఆ తండ్రి నిన్ను గురించి ఆలోచించి ఉండాలి కదా. నా కూతురుకో నా కొడుకో ఏదైనా కావాల్సి వస్తే తండ్రిగా నేను ఆలోచించాలి. ఆలోచించి కుమార్తెను నేను గమనిస్తూ ఉండాలి. నీ దేవుడు నిన్ను గమనిస్తున్నాడా? నీకు అక్కడగా ఉన్నది ఏదన్నా ఉందా? ఈ ఉదయకాలం అప్డేట్ యువర్ మెంబర్షిప్ ఇన్ హెవెన్. ఈ ఉదయకాలం నువ్వు గమనించమ్మా. ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచించుకో. నీ జీవిత విధానం, నీవు పరలోక దేవుని గురించి ఆలోచించే విధానం, నీ పరలోకములో నీకున్న పౌరసత్వం, పరలోకములో నీ పేరు, నీ హృదయం చెప్తుందా? నీవు జీవిస్తున్న విధానం బట్టి, నువ్వు ఆలోచిస్తున్న విధానం బట్టి నీ పరలోకంలో నీ స్థానం ఇంకా నీ కొరకు నిలబడి ఉందని నువ్వు అనుకుంటున్నావా? ఇఫ్ ఇట్ ఈస్ సో, యు ఆర్ బ్లెస్డ్. నా పేరు, నా జీవిత విధానం బాగుంది, నేను ప్రతినిత్యం ఈ పరలోకాన్ని గురించి ఆలోచిస్తున్నా. ఎవరికైనా వేరే దేశానికి వెళ్ళాలనుకుంటే, వానికి వీసా వచ్చిందనుకుందాం, వారు ఆ దేశానికి వెళ్తున్నారు అనుకుందాం. ఆ దేశాన్ని గురించి ఎంత సెర్చ్ చేస్తారమ్మా గూగుల్లో. ఆ దేశం యొక్క క్లైమేట్ ఎలా ఉంటుంది, ఆ దేశంలోని ప్రజలు ఎలాంటి ఉంటారు, ఆ దేశంలో పాలించే రాజులు ఎలా ఉంటారు, అక్కడ ప్రతినిధులు ఎలా ఉంటారు, అక్కడ ఉన్న ద్రవ్యం యొక్క మూల్యం ఎంత, అక్కడ స్థలం దొరుకుతుందా, అక్కడ ఇల్లు దొరుకుతుందా? పోలేదండి. ఇంకా పోకముందే ఒక ఫారెన్ కంట్రీని గురించి ఇంత ఆలోచించే నీవు, చచ్చిన తర్వాత నిరంతరం ఉండే పరలోకాన్ని గురించి ఈ దినాల్లో ఎప్పుడైనా ఆలోచించావా? అమ్మా, నేడు అను సమయం ఉండగానే ఆ పరలోకపు తండ్రి నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. ఆయన రాజ్యాన్ని గురించి నువ్వు ఆలోచించాలట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన అలాంటి భూమిని, అలాంటి దేశాన్ని, అలాంటి శ్రేష్టమైన దేశాన్ని గురించిన ఆలోచన లేకపోతే, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి ఆలోచిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారు దయచేసి తెరవండి. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. నువ్వు వెళ్ళే దేశం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, రోమా 14 17వ వచనం. పౌలు ఏమంటాడు చూడండి. దేవుని రాజ్యము ఏమమ్మా, ఏమిగో చదవమ్మా.
నా బైబిల్లో ఏముందంటే దేవుని రాజ్యము చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కాదు, కానీ నీతియు సమాధానమును. అదమ్మ తల్లి, నీ సంఘములో ఉండాల్సింది అది. భోజనము పానము కాదు కానీ, దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ. ఈ సంఘాన్ని నువ్వు వచ్చిన ప్రతివాడు గమనించాల్సింది, నేను వెళ్ళే రాజ్యం, ఇట్ ఈస్ కాల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యం. ఇట్ ఈస్ కాల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, క్రీస్తునందు అది పరలోక రాజ్యం. ఇట్స్ ద కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్, నన్ను రక్షించి నా కొరకు ప్రాణము పెట్టిన యేసయ్య రాజ్యం. రాజ్యాన్ని గురించి ఆలోచించావు. అక్కడ ఒక రాజు ఉంటాడు తెలుసా? ప్రతి రాజ్యానికి ఒక రాజు ఉండాలి. ప్రతి రాజ్యానికి ఒక రాజ్యం ఉండాలి కదా. నిన్ననే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ పోయినాడు. ఏం పేరు ఆయన పేరు సార్? సునాక్ గారు మొన్ననే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ గారు ఓడిపోయాడు, హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. రాజ్యం చాలా చాలా గర్వపడ్డాం. మూర్తి గారి అల్లుడు ఇండియను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లండన్ అయ్యాడు, బ్రిటిష్ రామరాజ్యానికి పంతులు అయ్యాడని. అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ పోతాడండి? నీవు వెళ్ళే రాజ్యానికే ఆ రాజు మారడమ్మా. ఆయన నిరంతరము రాజే ఉంటాడు. యెషయా గ్రంథం చూడాల్సిన పనిలే. యెషయా గ్రంథంలో ఏమంటాడు? ఏలయనగా మనకు శిశువు పుట్టెను. జాగ్రత్తగా గమనించండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, శిశువు ఎదిగి కుమారుడు అనుగ్రహింపబడెను. మన శిశువు యేసయ్య మనకు కుమారుడయ్యాడు. యవనస్తుడుగా కుమారుడు ముడి సిలువను మోశాడు. ఆయన భుజముల మీద సిలువ భారము మోసిన వానికే రాజ్య భారము మోసే అధికారం. అందుకే యేసుప్రభు అంటాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడరా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని. యెషయా ఎప్పుడో ప్రవచించాడమ్మా. జీవితాల్లో సంఘాలలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ మాటలతో సర్దుతున్నా నీ సిలువెక్కడం దేవుడు నేను అడుగుతున్నాడు. ఎవడైనా నువ్వు నన్ను వెంబడింపగోరి పరలోకానికి రావాలి అంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంపడాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా దేవుడు మన జీవితాల్లో అడుగుతున్నాడు. ఒక రాజు అక్కడ ఉన్నాడట. యేసు ప్రభు అంటేనే క్రైస్తవుల్లో ఉన్న, క్షమించండి నన్ను, యేసు ప్రభు అంటేనే క్రైస్తవుల్లో ఉన్న ఒక మంచి ఆలోచన ఏంటో తెలుసా? చేతిలో ఒక కట్టె, ఈడు దాకా జుట్టు, ఓకే, చేతిలో ఒక చిన్న గొర్రెపిల్ల. ఆయన చూస్తేనే ప్రభువా స్తోత్రం అనేటట్టు ఫీలింగ్, అంతేనా? ఇది నీ మనసులో ఉన్న ఆలోచన. అది ఆయన మొదటి రాకడలో ఆయన యొక్క దృశ్యం. అది ఎవడు యేసు ప్రభుని పెయింట్ చేయలే. మనకు ఆయనలో ఉన్న మూర్తివత్వం, ఆయన ఉన్న గుణగణాలతో అలా చేశారు. ఎవరింటికి వెళ్ళినా, నా ఇంట్లో కూడా ఉంది, ఎవరింటికి వెళ్ళినా సంతోషంగా ఉన్న యేసు ముఖం. ఇప్పుడు ఆయన అట్లా లేడు తల్లి. యోహాను ఆయన రొమ్మున అనుకున్నవాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఒకసారి రండి. నీ రాజు ఎలా ఉంటాడో ఒకసారి గమనించండి అమ్మా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. నీ రాజును ఒకసారి చూసుకోండి తల్లి. నీ ఇంట్లో ఉన్న ఫోటో కాదమ్మా, నీ ఇంట్లో ఉన్న చిన్న అది దుడ్డు కర్రతో, నీ చిన్నగా ఉన్న గొర్రె పిల్లతో కాదమ్మా. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నవి పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలో ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహము ధ్వనిబండ ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలువెలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్తో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె
ఎవడు పడిందో తెలుసా? లాస్ట్ ప్రభు బల్లలో ఆ మేడగద్ది మీద యేసు ప్రభు దగ్గర కూర్చొని నన్ను అప్పగించేవాడి మీ మధ్య ఉన్నాడని, అప్పుడు మానవ అవతారంలో ఉన్న యేసు ప్రభు, ప్రేమమయుడైన యేసు ప్రభు, ఆయన మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని అన్నాడు. పేతురు యోహానుకు సైగ చేసినాడు, అడుగు 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 అన్నాడట. ఎందుకో తెలుసా? ఆయన రొమ్మున అనుకొని ఎప్పుడు ఇట్లా తల ఇట్లా పెట్టుకొని యేసుప్రభు మీద కూర్చుంటాడంట యోహాను. అంత ఇంటిమసి ఉంది. అంత ఇంటిమసి ఉన్నవాడిని నిరంతరము పరలోకములో ఉన్న రాజును ఒక్కసారి చూసినప్పుడు భుజం ఎతకలే, కాళ్ళు ఎతికాడు. చచ్చిన వాణి వలె, చచ్చిన కుక్క వలె. చూడండి, మీరు చూడండి, సారీ క్షమించండి, చూడండి, నేను ఆయన చూడగానే చచ్చిన వాణి వలె, అమ్మ యోహానే చచ్చును అని మాదిరి భయపడి పాదముల మీద పడితే నీ కథ ఏంటి? ఈ ఉదయకాలం రాజును గురించి ఆలోచించాలి, రాజ్యాన్ని గురించి ఆలోచించాం, అప్లోడ్ చేసుకో. రాజును గురించి ఆలోచిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యేసు పుట్టుకతోనే రాజమ్మ, కానీ నీ కొరకు నా కొరకు సామాన్య మానవుడిగా జీవించాడు. ఆయన మరియమ్మ అందరికన్నా సౌమ్యులు, అందరికన్నా హీనాతిహీన దేశంలో ఉన్న, నాట్ ఈవెన్ లోయర్ మిడిల్ క్లాస్ అండి, భయంకరమైన పరిస్థితిలో ఉన్న యోసేపు మరియమ్మలను ఆయన ఆ తల్లిదండ్రులుగా ఎన్నుకున్నాడండి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆయన ఇంటికి వెళ్ళి తన తల్లికి తండ్రికి విధేయుడై జీవించిన, చచ్చిన వారి వల్లే పడవలసిన వారు వారికి విధులై జీవించడం ఏంటండి? క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, ఆయన సాతానును జయించడానికి లోకానికి వచ్చాడు. సాతానుతో ఓడిపోతున్న నన్ను జయించడానికి, ఆయన సాతానును శిలువ మీద జయించడానికి ఆయన వచ్చాడు. ఆయన శిలువ మరణము పొందినంతగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, తాను తండ్రితో సమానమైన స్థానము తనకు ఉన్న రిక్తునిగా చేసుకొని మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకో తెలుసా? తగ్గి అందరికన్నా లోయెస్ట్ లెవెల్లో ఉన్న నిన్ను నన్ను హెచ్చించి ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చోడానికి. ఇఫ్ యూ మాక్ అట్ హిమ్, ఇఫ్ యూ డోంట్ కేర్ అబౌట్ హిమ్, యూ సే లెట్ ఇట్ గో, ఏమైతే అది జరగని నీ ఇష్టమమ్మా. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆ రాజు నీకు రక్షణ ఇచ్చిన యేసురాజు కాదండి, కళ్ళు దగదగ మెరుస్తున్న ఆ సింహాసనాసీనుడైన యేసును ఒకసారి జ్ఞాపకం చేసుకో. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మత్తయిలో ఆయన అంటాడు, 12 మంది శిష్యులను పిలిచినప్పుడు ఆయన అంటాడు, మీరు నా రాజ్యాన్ని గురించి చెప్పండి, ఎవరైతే నమ్ముతారో వారికి బాప్తిస్మం ఇవ్వండి, శిష్యులుగా చేయండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ నౌ ద ఒరిజినాలిటీ ఆఫ్ యువర్ లార్డ్ ఈస్. మన జీవితాల్లో ఒక మాట మనం గమనించాలి. ఆ రాజును గురించి నీవు ఏమనుకుంటున్నావు? ఆ రాజు మాటలకు నువ్వు ఎంత విధేయత కలిగి ఉన్నావు? కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడే, లేనియడా అతడు కోపించును. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యూదులలో ఒక ఆచరణ ఉంది. యూదులలో ఒక ఆచరణ ఉంది. పెద్దవారు వారి ఆచారం ఉంది. పెద్దలు ఇంటికి వస్తే, వారికన్నా పెద్దవారి ఇంటికి వస్తే ఆ పిల్లలు వెళ్ళి విష్ చేసేది తెలుసా? ఆయన చెయ్యి ఇస్తాడు. ఆ చెయ్యి తీసుకొని వాళ్ళు ముద్దు పెట్టుకుంటారు. ముద్దు పెట్టుకున్న తర్వాతనే ఆ పెద్ద ఇంటికి వచ్చిన పెద్ద వారిని దీవిస్తాడు. కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల అతడు కోపించును. ఈ ఉదయకాలం నీ రాజును నువ్వు ఎలా ముద్దు పెట్టుకుంటున్నావు? నీ రాజును గురించి నీ ఎలాంటి ఆలోచన ఉంది? ఈ రాజు నీకు ప్రతిరోజు ప్రార్థన చేస్తే క్షమించేస్తాడు, నేను అలా జీవించినా క్షమించేస్తాడు. అమ్మా, ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్. నీ జీవితంలో నువ్వు గమనించాలి. నువ్వు చేసేదంతా చేసి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆ రాజ్యములో ఆయన నీతిరాజుగా నీ నిందను భరించడానికి వచ్చాడు. రాజాదిరాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. వాక్యం ఏమంటుందో తెలుసా? ప్రతి నేత్రము, ఒకసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం ఒక్కసారి ఈ వాక్యాన్ని చదువుదాం.
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. బైబిల్ను మీరు అందరు నమ్ముతారు కదండి? నమ్ముతారా? బైబిల్ నమ్ముతారా అండి? నమ్ముతారా సార్? చెప్పండి, నమ్ముతారా? అందరు నమ్ముతారు కదా? ఒక్కసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం బైబిల్ ఉన్నవాడు చదవండి. స్టాప్. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. నా కండ్లు చూస్తాయా? నీ కండ్లు? కండ్లు ఉన్న వాళ్ళందరూ చూస్తారా? నా కండ్లు చూస్తాయి, నీ కండ్లు? కొంతమంది ఆయనను చూసి జేజలు కొడతారు. ప్రభువా, నీకోసం నేను శ్రమపడ్డా, నీ కొరకు కష్టపడ్డా, నీ కొరకు నా ఆస్తినంతా అమ్మేసి నీకు ఇచ్చా, నీ కొరకు నా ఉద్యోగం వదులుకున్నా, నీ కొరకు జీవించడానికి ఇష్టపడ్డా, నీ కొరకు బాధలు పడ్డా, అవమానపడ్డా, హింసపడ్డా, అయ్యా నీ కొరకయ్యా. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను చూచిన వారును, ఆయనను పొడిచిన వారును చూచుదురు. భూజనులందరూ ఆయనను చూచి కొంతమంది రొమ్ము కొట్టుకుంటారంట. ప్రభువా, నువ్వు వచ్చినావు నాయన, నా జీవితం ఇంకా బాగైపోయిందని. ఇంకోటి కొట్టుకుంటాడు, ప్రభువా నీ గురించి నేను ఆలోచించడం లేదయ్యా. ప్రతి నేత్రం, చర్చిలో కూర్చున్న ప్రతి వాని నేత్రం ఆయనను చూస్తుంది. రొమ్ము కొట్టుకునేది సంతోషంతోనా? రొమ్ము కొట్టుకునేది ఏడ్పుతోన ఆ రోజు తెలిసిపోతుంది. ఆ దినము ఆయన కళ్ళములో, ఆయన చేతిలో చేట ఉందంట తల్లి. ఆ దినం ఆయన చేతిలో చేట ఉందంటమ్మా. ఆయన చేటతో ప్రతి గోధుమను తూర్పునకు అల్లాడబడతాడట. గోధుమలను సంచిలో వేసి లోపల పెడతాడట. పొట్టును అగ్నితో కాల్చివేస్తాడు. నీ జీవితమంతా పొట్టుతోనే జీవించావు. ప్రతి నేత్రమమ్మ రాజ్యం గురించి ఆలోచించుకో, అప్లోడ్ చేసుకో. రాజును గురించి ఆలోచించు, సంతోషంతో రొమ్ము కొట్టుకునే జీవితం జీవించు. నీవు జీవించే జీవితమే. నీకు సమస్తం ఇచ్చాడు ఆయన, నీకు కావలసినవన్నీ ఇచ్చాడు. దెర్ ఈజ్ ఎ కింగ్డమ్ విచ్ ఇస్ కాల్డ్ హెవెన్. దెర్ ఈజ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ హూస్ నేమ్ ఇస్ జీసస్ క్రైస్ట్. అండ్ దేర్ ఆర్ ద పీపుల్. రాజ్యం ఉంది, రాజు ఉన్నాడు. రాజ్యంలో ప్రజలు ఉండాలా? ప్రజలు లేకపోతే రాజ్యం ఎలా అవుతుందండి? ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ ఉదయకాలం నీవు నేను ఆలోచించాలి. ఈ రాజ్యములో ప్రజలు ఉండాలి. మొదటి పేతురు పత్రిక ఐఎమ్ క్లోజింగ్ ఇట్. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి, నేను ప్రజల గురించి మాట్లాడుతున్నా, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. ఎవరంటమ్మా? మనము ఏర్పరచబడిన వంశం. ఆదాము వంశము కాదు, 2వ వంశం కాదు, 3 నెంబరు కాదండి, ఏర్పరచబడిన వంశం. అందుకే నేను చెప్పా, నీవు ఏర్పరచబడిన వంశం. కులమత భేదాలు అక్కడ పనికిరావమ్మా. నీ జీవితకాలంలో నీవు పెట్టుకొని తిరిగిన 2లు 3లు పనికిరావు తల్లి. నువ్వు ఏర్పరచబడిన వంశం, ఎన్నుకోబడిన వంశం. వారిని ఎన్నుకున్నాడు, ఎవరిని ఎన్నుకున్నాడో వారిని స్వస్థపరిచాడు, ఎవరిని స్వస్థపరిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడమ్మా. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన. ఇప్పుడు ప్రశ్న, ప్రతి నేత్రము చూసే ఇప్పటి నేత్రాలు, మీరు ఎవరి సొత్తు? మీరు విలువ పెట్టబడి కొనబడిన యేసయ్య సొత్తు. అలా జీవించాలి. అలా జీవిస్తానే ఈ మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9 మీకు సూచిస్తుంది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మనము కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, దయచేసి కొంచెం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎలా ఉండాలండి ఈ ప్రజలు? ఎలా జీవించాలండి ఈ ప్రజలు?
క్రీస్తునందు ప్రియమేయు. కొలొస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం. అందుచేత ఈ సంగతి వినన్న నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణమైన జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానముంది అభివృద్ధి పొందుచు అన్ని విషయములో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసుడైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమునకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలు కొనుచున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా, నా మాటలు కావమ్మా, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి విడిపింపబడ్డాం. తిరిగి దొరికిపోయావు, విడిపింపబడ్డావు, తిరిగి దానిలోనికి వెళ్తావు. దేవుడు నిన్ను వెలిగించాడు, ఆ వెలుగును ఆర్పేసుకొని తిరిగి చీకటి లోకానికి వెళ్తున్నావు. చీకటి సంబంధులు వెలుగు సంబంధులు ఎప్పటికీ కాలేరమ్మా. వాట్ షుడ్ ఐ డూ? నీవు వెలిగింపబడాలి. యేసయ్య అంటాడు, నేను వెలుగును. బర్త్డే క్యాండిల్స్ ముట్టిస్తాం కదా, ఫ్యాన్ ఉంటుంది, ఆగిపోతుంది. ఏం చేస్తామమ్మా వెంటనే? అమ్మా ఫ్యాన్ ఆఫ్ చేస్తారా? వెరీ గుడ్. వెలుగుతున్న క్యాండిల్ తీసుకొని ఆరిపోయిన క్యాండిల్ను సంఘంలో జరగాల్సింది అది. వెలిగిపోయిన క్యాండిల్స్ను వెలిగింపబడుతున్న మీరు ఆ క్యాండిల్స్తో మీరు ఇట్లా పట్టుకొని వెళ్తేనే ఎవడో వచ్చి పుస్ అంటాడు కదా, అది కూడా ఆర్పేస్తున్నాడు. జాగ్రత్త సుమి. మనము అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచమును అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. నాకు తెలిసిన ఒక మంచి ఫ్లూటిస్ట్ ఉండే, ఆయన క్రైస్తవ పాటలకు చాలా చక్కగా పాడతాడు. పేరొద్దులండి, చాలామందికి తెలుసు. ఆయనతో పాటు సంఘములో చాలాసార్లు పాటలు పాడాము. క్వైర్కి వచ్చేవాడు, మా క్వైర్కు. ఆయన చాలా చక్కగా పాడతాడు, చాలా చక్కగా. బ్యూటిఫుల్ అంటే ఎంత బ్యూటిఫుల్. పుట్టినప్పటి నుండి గుడ్డివాడు. ఆయన పక్కన కూర్చొని చాలాసార్లు మాట్లాడా. నేను ఆయన అడిగా, ఇంత భయంకరమైన అంధకారంలో జీవిస్తున్నావు, నీకు దేవుని మీద కోపం లేదా అని అడిగా. ఆయన అంటాడు, కోపం లేదన్నా జయకరణ, కోపం లేదు జయకరణ, నాకు కండ్లు లేవు కానీ నా చేతులు ఎంత బ్యూటిఫుల్గా చేశాడన్నా. ఎట్లున్నాయో నేను చూడలేదన్నా ఇప్పుడు దాకా. నా చేతులు ఎట్లున్నాయో నాకు తెలియదన్నా. ఇంత పెద్ద ఫ్లూట్ పెట్టుకుంటాడండి, ఇంత పెద్దది. నా చేతులు ఎలా ఉన్నాయో నాకు తెలియదన్నా, కానీ ఆ చేతులకు విద్య, నా చేతులకు నేర్పరితనం నేర్పాడన్నా ఆయన. నేను ఆయన అడిగా, వాట్ ఈజ్ యువర్ డిజైర్ ఇన్ లైఫ్? జీవితంలో నీ డిజైర్ ఏంటి అని అడిగా. ఇంత అంధకారంలో జీవిస్తున్న నాకు యేసు రక్షణని ఇచ్చాడన్నా. నా బతుకు అంధకారం. బాగా గమనించండి, నా బతుకు అంధకారం, నా విశ్వాసము అంధకారం కాదన్నా. నా బతుకు అంధకారం అన్నా, నా విశ్వాసం అంధకారం కాదన్నా. నేను కళ్ళు తెరిస్తే పరలోకంలో నా కళ్ళు తెరవబడతాయి. The first person whom I wanted to see is Jesus. నీ కోరికదా? నీ కోరికదా? మన జీవితాలు వెలిగింపబడ్డాయి, మన కన్నులు వెలిగింపబడ్డాయి. కానీ అంధకార క్రియల వైపు వెళ్తూ మన మనోనేత్రాలకు, అవిశ్వాసులైన వారి జీవితాలకు ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములను గుడ్డితనము కలగచేసను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మన జీవితాలలో చాలా జాగ్రత్తగా యేసుప్రభు అంటాడు, అంధకార సంబంధమైన అధికారంలో నుండి కళ్ళు ఉన్న నీవు యేసును చూడాలని, యేసును గణపరచాలని, యేసు కొరకు జీవించాలని నీవు తీర్మానం తీసుకోలే. కళ్ళు లేని వారు, ఆయన అంటాడు, కళ్ళు తెరిస్తే నేను ఎవరిని చూడనన్నా, నన్ను నేను చూసుకోనన్నా. కళ్ళు తెరిస్తే నేను యేసయ్యనే చూడాలన్నా మొట్టమొదటిసారి. వాట్ ఏ డిజైర్. కళ్ళు ఉన్న నీవు
అంధకార శక్తి నుండి విడిదింపబడిన నీవు ఈ లోకంలో సమస్తమును నీకు దయచేసి ఒక కుటుంబాన్ని ఇచ్చి, పిల్లల్నిచ్చి, ఉద్యోగాన్ని ఇచ్చి, ఇంటినిచ్చి, కార్నిచ్చి, అన్ని ఇచ్చి, స్టేటస్నిచ్చిన నీవు అంధకార సంబంధమైన అధికారమును విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయడానికి ఇష్టపడిన నీవు ఆ రాజ్యాన్ని నుంచి నువ్వు వెళ్ళిపోతే, there is a king who is called Jesus. There are some people in that world. ఆ ప్రపంచంలో కొంతమంది ఉన్నారు. నా ప్రార్థన అది మనమై ఉండాలి. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన తన జీవితంలో ఆయన తన జీవితంలో చేసిన ప్రతి అతి శ్రేష్టమైన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం దయచేసి చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. మీలో చూడండి, ఆ 25 నుంచి, గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేదురు. వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేదురని మీకు తెలియను. మీలో అలాగూ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీకు. ఎక్కడ మా గొప్పవాడై ఉండాలి? అక్కడ గొప్పవాడు కావాలంటే ఇక్కడ గొప్ప ఉంటే అక్కడ పరిచారకుల మీద. ఎవడు, నా మాటలు కాదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగలనో వాడు మీ పరిచారకుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ ఉదయకాలం దేవుడు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు. మన జీవితాలలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదం మన జీవితాలలో గమనించాలి. ఒక పాస్టర్ గారు వారి సంఘములో ఒక వ్యక్తి చనిపోయాడట. నేను క్లోజ్ చేస్తున్నా. ఒక పాస్టర్ గారు వారి సంఘములో ఒక సంఘస్థులు వారు సంఘాన్ని గురించి ఆలోచించారు, సంఘం విషయాలు పట్టించుకోరు, సంఘంలో సభ్యులై ఉన్నారు. ఆయన విశ్వాసులు కాని క్రైస్తవులు అని వారికి పేరు. ఆయన పాస్టర్ గారిని పిలిచారు. పాస్టర్ గారు పిలిచి బర్యలు చేయమన్నారు. పాస్టర్ గారు వారింటికి వెళ్ళాడు. ఆ బరియల్ గ్రౌండ్కి ఆ బాడీని తీసుకువెళ్ళారు. ఆయన బైబిల్లో నుంచి యోహాను సువార్త 11వ అధ్యాయం మార్తా మరియలతో యేసు ప్రభువు లాజరు చనిపోయినప్పుడు మాటలు మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు. యేసు, నేనే పునరుత్థానము జీవమును, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచుడు ఎప్పుడు చనిపోడు అని మాట చెప్పాడంట. మాటలు చెప్పి ఈ చిన్న పిల్లవాడు, ఈ యవనస్తుడు యాక్సిడెంట్లో చనిపోయాడు, ఈయన పరలోకంకు చేరాడు, ఆమెన్ అని భూస్థాపన చేసేశాడు. రిటర్న్ వస్తుంటే సెక్రటరీ అడిగాడంట, ఆ ఇంట్లో వాళ్ళు నిన్ను గురించి ఎప్పుడు చెడ్డగా మాట్లాడతారు, సంఘానికి రానే రారు, సంఘంలో ఏ విషయాల్లో ఇన్వాల్వ్ గారు, సంఘముకు ఇవ్వరు, కానీ మెంబర్స్ కావాలి, వారి జీవితంలో వాడెంత చెడ్డవాడైనా చనిపోయినప్పుడు నువ్వెందుకు వాడిని గురించి మంచిగా చెప్తున్నావు, న్యాయం చెప్పాలి కదా అని అన్నాడట. 6 నెలల తర్వాత ఆ ఇంటిలో ఇంకొక మరణం. వాళ్ళ అవ్వ చచ్చిపోయింది, వాళ్ళ తాత చచ్చిపోయాడు. పాస్టర్ గారు సేమ్ ప్రసంగం చేశాడు. జీవం మరణం ఆయన చేతిలో ఉన్నాయి, దేవుడు పిలిచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. పాస్టర్కు తెలుసు ఆయన బాప్టిజం తీసుకోలేదు, పాస్టర్కు తెలుసు ఈయన చర్చికి రాడు, పాస్టర్కు తెలుసు ఆయన పరలోకానికి పోలేదని. కానీ ఏడుస్తున్న వారిని ఇంకా ఎందుకు ఏడిపియాలని పాస్టర్ గారు అదే ప్రసంగం చెప్పాడంట. 3 నెలల తర్వాత ఆ ఇంటి యజమానుడు చనిపోయాడు. పాస్టర్ గారు మళ్ళీ వచ్చాడు. ఆ ఇంటికి పాస్టర్ గారు ఆ ముందు రోజే ఒక భయంకరమైన బస్సులో యాక్సిడెంట్ అయింది. బస్సులో ఉన్న వాళ్ళంతా చచ్చిపోతున్నాడు. ఆ ఇంటి యజమాని జరిగిన విషయం చెప్తున్నా. ఆ పాస్టర్ గారు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాడండి. 1 సంవత్సరంలో 3 బరియళ్ళు. పాస్టర్ గారు వచ్చారంట.
ఆ ఇంటిలో ఎవరు రాకపోయినా ఒక స్త్రీ రెగ్యులర్గా ఆ చర్చికి వచ్చేది. పాస్టర్ గారు వచ్చి పాట పాడాడు, పాస్టర్ గారు వచ్చి బైబుల్ తెరిచాడు ఇంక వాక్యం చెప్పడానికి. అంతులోపలికే ఆ స్త్రీ అంటుందంట, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా. ఆ స్త్రీ గట్టిగా అరుచుకుంటూ ఆమె అంటుందంట, పాస్టర్ గారు, నీకు తెలుసు, నాకు తెలుసు, ఇంటిలో చనిపోయిన ఏ ముగ్గురు పరలోకానికి వెళ్ళలేదు. పరలోకానికి మా వాళ్ళు వెళ్ళేంత దాకా ఇంటిలో మరణమైతే తాండవం చేస్తుందయ్యా. పరలోకానికి వెళ్ళే మార్గాన్ని గురించి చెప్పయ్యా, వెళ్ళిపోయిన వారిని గురించి మాట్లాడొద్దయ్యా. ఇంకా నేను నా కూతురు మాత్రమే బతికున్నామయ్యా. పరలోకానికి వెళ్ళిన చనిపోయిన ముగ్గురిని గురించి పరలోకానికి వెళ్ళారు, వారిని గురించి చెప్తున్నావు. పరలోకానికి వెళ్ళలేదని నీకు తెలుసు, నాకు తెలుసయ్యా. పాస్టర్ గారు, దేర్ ఈజ్ సంథింగ్ అబ్సల్యూట్లీ రాంగ్ ఇన్ మై హోమ్. పాస్టర్ గారు అప్పుడు చెప్పాడంట రక్షణ సువార్త. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ పాపమునకు వచ్చు జీతం మరణం. అయితే దేవుడు మనకిచ్చిన దానం యేసుప్రభు నందు విశ్వాసం ఉంచండి. కనీసం మీరు ఇరువురైనా ప్రభువునందు నిద్రించి ప్రభు దగ్గరికి పరలోకానికి వెళ్తారని చెప్పారంట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మీకు మెచ్చే ప్రసంగాలు మరణ ప్రసంగాలు, మిమ్మల్ని నొప్పించే ప్రసంగాలు, పరలోకానికి తీసుకొని వెళ్ళే ప్రసంగాలు. ఎందుకు ఇంతగా మేము శ్రమ పడతాం? ఎందుకు మీ కొరకు మేము ఇంతగా ఆలోచిస్తాం? ఈనా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతును. ఇక్కడ చెప్పిన మాట కాదు, అక్కడ బండ యేసు. ఆ బండ మీద మీరు ఇల్లు కట్టుకోండి, యేసు మీద మీ యొక్క ఆలోచనలు ఉంచండి. హగ్గెలో అంటాడు కదా, మీ ప్రవర్తనను గూర్చి మీరు ఆలోచించండి. నీ దేవుని ఇల్లు కట్టబడకుండా నీవు నిరవంజితో కట్టబడిన ఇంటిలో నీవు ఉంటావా? ఈ ఆలయం ఆయన మందిరం, ఇది పరలోకానికి గవిని. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఇక్కడి నుండి నువ్వు పరలోకానికి వెళ్ళాలి. దేర్ ఈజ్ ఎ కింగ్డమ్ కాల్డ్ హెవెన్. ఒక రాజ్యం ఉందమ్మా, అంతము లేని రాజ్యం. ఆ రాజ్యము పేరు పరలోకం. ఆ రాజ్యానికి ఒక రాజు ఉన్నాడమ్మా, నిరంతరము ఏలే రాజు ఉన్నాడమ్మా. నీవు ఇంట్లో పెట్టుకున్న గొర్రెపిల్ల ఎత్తుకున్న యేసు కాదమ్మా, మెరిసిపోతున్న కండ్లతో ఉన్న సింహాసనసీనుడైన యేసయ్య అమ్మా. మూడవది, ఆ రాజ్యంలో కొంతమంది ప్రజలు ఉన్నారు. ప్రతి నేత్రము ఆయన చూస్తుంది. ఒకడు సంతోషంతో కొట్టుకుంటాడు, ఒకడు ఏడ్చుతూ పళ్ళు కొట్టుకుంటాడు. చాయిస్ ఈజ్ యువర్స్. ప్రతి నేత్రము, నీ నేత్రం కూడా చూస్తుందమ్మా. మన ప్రవర్తనను మార్చుకుందాం, మన జీవితాలను మార్చుకుందాం. ఈ లోకాన్ని గురించి ఎంత తక్కువ ఆలోచిద్దాం, పరలోకాన్ని గురించి, నీవు వెళ్ళే పరలోకాన్ని గురించి. నీవు వెళ్ళి ఆ ఏ ప్రభువు నీకు రాజుగా నీవు ఆరాధించబోతున్నావో ఆ రాజుని గురించి ఎక్కువ ఆలోచించమ్మా. ఆ ప్రజగా నేత్రము చూసినప్పుడు సంతోషముతో గంతులు వేయాలమ్మా, రొమ్ము కొట్టుకొని ఎడవకూడదమ్మా. ఆయన కుడివైపున, మత్తయి సువార్త 24, ఆయన కుడివైపున కూర్చున్న వారిని, కుడివైపున ఉన్నవారిని చూసి ఆయన అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, భూలోకము పుట్టినది మొదలు మీ కొరకు సిద్ధపరచబడిన పరలోకాన్ని ప్రవేశించుడే. ఆయన ఎడమ వైపు ఉన్న వారిని చూసి అంటాడంట, శపింపబడిన వారలారా, మీ కొరకు సిద్ధపరచబడిన, సైతాను కొరకు సిద్ధపరచబడిన, మీ కొరకు అంటలే, సైతాను కొరకు సిద్ధపరిచిన నరకానికి వెళ్ళండి. చాయిస్ ఈజ్ యువర్స్. నేడు జీవమును మరణమును మీ ముందు ఉంచుతున్నా. మీరు దేనిని కోరుకున్నదరో, యెహోషువ అన్నమాట, మీరు దేనిని కోరుకున్నదరో కోరుకునడి. ప్రార్థన చేసుకుందాం. దెర్ ఈజ్ ఎ కింగ్, దెర్ ఈజ్ ఎ కింగ్డమ్ అండ్ దే ఆర్ ద పీపుల్. నీకొక రాజు ఉన్నాడు. ఆ రాజు తన రాజ్యాన్ని వదిలి నీ రాజ్యానికి వచ్చాడమ్మా. నిన్ను నమ్మించి నిన్ను పాపంలో పడివేసి ఆ రాజ్యానికి వెళ్లకుండా చేస్తున్న ఆ సాతానును జయించటానికి ఆయన లోకానికి, తన రాజ్యాన్ని వదిలి లోకానికి వచ్చాడమ్మా. నీ రాజ్యానికి వచ్చాడు, తన రాజ్యానికి వెళ్ళాడో నీకు నేర్పించాడు. ఇంకను ఆయన నేర్చుకున్న నీవు ఇంకా అంధకార క్రియల్లో జీవిస్తూ ఉంటే అమ్మా, ఒకనాడు నీవు గుండె కొట్టుకుంటావంట. జాగ్రత్త. నీ జీవితంలో ఉండటానికి ఏమీ ఉండదంట. జాగ్రత్త. ప్రభువా, నన్ను గురించి ఆలోచిస్తున్నా,
ప్రభువా, నా జీవితంలో నన్ను గురించి ఆలోచిస్తున్నానయ్యా, దయచేసి నన్ను క్షమించు. నిన్ను గురించి, నీ రాజ్యాన్ని గురించి, ఆ రాజ్యంలోని ప్రజగా నన్ను నేను ఊహించుకోలేకపోతున్నా, నన్ను క్షమించయ్యా. అశాశ్వతమైన ఈ లోకం, అశాశ్వతమైన ఈ జీవితం, అశాశ్వతమైన ఈ జీవితపు అలవాట్ల నుండి శాశ్వతమైన జీవితాన్ని, శాశ్వతమైన లోకాన్ని, నిత్యత్వాన్ని నాకు దయచేయ. నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆయన నమ్మదగిన వాడమా. యు మైట్ నాట్ హ్యావ్ లివ్డ్ ద వే ఇన్ విచ్ గాడ్ ఎక్స్పెక్టెడ్ యూ టు లివ్. దేవుడు కోరుకున్నట్లు నువ్వు జీవించలేదేమో, ఆయన ఇంకొక తరుణం ఇస్తున్నాడు. దేవుడికి చెప్తాం, ప్రభువా నన్ను క్షమించు. నా రాజ్యాన్ని, నా చుట్టూ ఒక రాజ్యాన్ని ఏర్పరచుకున్నా, ఆ రాజ్యంలో నేను ఉండడానికి ఇష్టపడుతున్నా, దయచేసి నన్ను క్షమించి నీవు కట్టే ఆ పరలోక రాజ్యంలో నన్ను వారసుడిగా చేయి. ఆయన నమ్మదగిన వాడమ్మా. యథార్థమైన ప్రార్థన వైపు, ఆయన దీనుల ప్రార్థనను తప్పకుండా గైకొంటాడు. నీ ప్రార్థనను ఆయన అంగీకరించి నీ జీవితాన్ని మార్చి ఈనాటి నుండి పరలోకపు పరులుగా మనం జీవించే అధికారాన్ని మనకిస్తాడట. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎంత గొప్ప దేవుడవు నాయన. నన్ను ప్రేమించి నీ రాజ్యము నుండి నా రాజ్యానికి వచ్చి నీ శరీరాన్ని నా శరీరాన్ని కొరకు బలిగా ఇచ్చి నేను పొందవలసిన మరణాన్ని మీరు పొందిన ఆయన, నీ లోకానికి నన్ను తీసుకొని వెళ్ళడానికి మీరు పడిన పాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మేము ఎంతటి వారమునైనా, మేము ఈ లోకములోనే మా పరిధులను నిర్మించుకొని, ఈ లోకములోనే మా రాజ్యాలను స్థిరపంచుకొని, ఆ రాజ్యాలకు మేమే రాజుగా ఉండి అధికారము చెలాయిస్తూ నీ రాజ్యాన్ని గురించి మేము మర్చిపోతున్నామయ్యా. అయ్యా, ప్రతి నేత్రము నేను చూస్తుంది నాయన. సంఘములో కూర్చొని నా ప్రార్థన వింటున్న ప్రతి వారి నేత్రము ఒకనాడు చూస్తుందయ్యా. అప్పుడు మేము రొమ్ము కొట్టుకోకూడదు నాయన. మేము ఆ లోకాన్ని గురించి ఆలోచించాలి, ఆ లోక పౌరులుగా జీవించాలని మీరు ఇష్టపడుతున్నారు. అంధకార సంబంధమైన ఆ అన్ని క్రియలను విడిచి మనము తేజోవారసులుగా చేసిన యేసును గురించి ఆలోచించే కృపను మాకు ఇవ్వండి నాయన. సంఘంలో ఉన్న ప్రతి వారిని అయ్యా మీరు వెలిగించారు, మేము ఆరిపోయామేమో, తిరిగి నీ చేత వెలిగింపబడి నీ కొరకై జీవించగలిగిన కృప మాకు దయచేయమని. లెట్ వి బీ ద పీపుల్ ఆఫ్ దట్ వరల్డ్ లార్డ్. మేము ఆ లోకపు ప్రజలుగా జీవించగలిగిన కృప మాకు దయచేయమని నా ప్రాణనాథుడైన యేసు అతి శ్రేష్టమైన నామన అడిగి బతిమలాడి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.